వ్యభిచారం అంటూ కాల్చుకొని తింటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. మరి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే లోపల నిజము ఇంకా చెప్పులు తొడుక్కుంటూ ఉంటుందట. అలా ఉంది మరి వైదిక పరిస్థితి. అబద్ధం చెప్పడానికి అర్హత అవసరం లేదు, కానీ సత్యం చెప్పడానికి అర్హత కావాలి. అందుకే మరి సత్యాన్ని, శాశ్వత సత్యాలను చెప్పే వేదాలను చెప్పాలన్నా, ప్రచారం చేయాలన్నా అర్హత కావాలి. అర్హత ఒక్కరోజులో వచ్చేది కాదు. ఎంతో కృషి, సాధన, తపస్సు చేస్తేనే అర్హత కలుగుతుంది. అది ఒక వేద ప్రచారానికి అదొక అడ్డంకి అని చెప్పుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు వేదోపదేశం చేస్తే అది ప్రభావాత్మకంగా ఉండదు. అందుకే వేదము చెప్పడానికి మన యోగ్యతను, వ్యక్తిత్వాన్ని, అర్హతను పెంచుకోవాలి. అది క్రమక్రమంగా చెయ్యాలి, ఆ మార్గంలో ఉండాలి. అందుకే భగవంతుడు ఎవరు అనేది క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు, సిక్కులు సరే సంకుచితమో మరి ఇంకేదైనా కావచ్చు, వాళ్లకు ఒకటి ఒప్పుకొని దాన్ని నడుస్తున్నారు వాళ్ళు. కానీ ఎంతో ప్రాచీనమైనది మా ధర్మము అని చెప్పుకునే హిందువులకు మాత్రం తీరు తెన్ను, దిక్కు దివాణం ఉన్నట్టు కనిపించడం లేదు. మీ దేవుడు ఎవరు అంటే ఎవరు ఏం చెప్పలేకపోతారు హిందువులు. ఆ చెప్పలేకపోవడమే గొప్పతనం అని కూడా చెప్పుకుంటున్నారు. మరి అదొక రోగం. కనుక మీ దైవం ఎవరు అనే విషయంలో సంశయము, సందేహము హిందువులకే ఉంది. క్రైస్తవులు, మహమ్మదీయులు అది అవైదికమా, వైదికమా, తార్కికమా, అతార్కికమా, వైజ్ఞానికమా, అవైజ్ఞానికమా అనేది పక్కన పెడితే మా దేవుడు ఇది అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ మతాలన్నీ పుట్టక ముందు నుంచి మా మతం ఉంది, మా ధర్మం ఉంది అని చెప్పుకునే హిందువులకు మాత్రం దైవం విషయంలో చాలా అస్పష్టత ఉంది. ఆ అస్పష్టతే వేదాంతం అంటున్నారు. కానీ మరి వేదాలు కానీ, వైదిక గ్రంథాలు కానీ ఇటువంటి ఉపదేశం ఇవ్వడం లేదు. సత్యము స్పష్టంగా ఉంటుంది, అసత్యమే అస్పష్టంగా ఉంటుంది. కనుక వేదాలు సత్యస్వరూపుడైన పరమాత్మను బోధిస్తున్నాయి కాబట్టి వేదాల్లో స్పష్టత ఉంది. 4 వేదాల్లో ఒకే పరమాత్మ గురించి మనకు ఉపదేశిస్తున్నాయి. కనుక భేదాభిప్రాయం ఏమీ లేదు. భేదాభిప్రాయము ఈ పురాణాల్లో ఉంది. కనుక మనకు వైదికులు, ఆర్యులు, సనాతనులు, ధార్మికులు పరమాత్మను ఒకే ఒక్కడు అని విశ్వసిస్తారు. కనుక ఆ వైదిక గ్రంథాలు చదవకుండా గుంపులో గోవింద గొర్రెల మంద అన్నట్టుగా పోయేవాళ్ళు మరి భగవంతుని విషయంలో చాలా అమాయకంగా, అజ్ఞానంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే వేదంలో అనేక మంత్రాలు భగవతత్వం గురించి మనకు తెలియజేస్తున్నాయి. మరి పరమాత్మ ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఒక్క మంత్రం సరిగ్గా తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఆ మంత్రంలో చెప్పిన విషయాలను చింతనం చేసుకున్నా, మననం చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా ఎంతో మానసిక ఉన్నతి కలుగుతుంది. దైవంతో మనకు చక్కటి సంబంధం కూడా ఏర్పడుతుంది. అందుకే ఈరోజు ఒక మంత్రం గురించి మనం తెలుసుకుందాము. యజుర్వేదంలో చివరి అధ్యాయంలో 8వ మంత్రం. ఈ మంత్రం ప్రతి ఒక్కరూ కూడా నోటికి నేర్చుకోవడం అత్యుత్తమం. ఈ మంత్రము పరమాత్మ యొక్క సగుణ, నిర్గుణ స్వరూపాన్ని తెలియజేస్తుంది. కనుక సగుణ స్థుతి ఉంది, నిర్గుణ స్థుతి రెండూ కూడా ఈ మంత్రంలో ఉన్నాయి. కనుక ఆ మంత్రము ప్రతి ఒక్కరూ నేర్చుకొని మీ దేవుడు ఎవరు, మీ దేవుని స్వరూపము, స్వభావము ఏమిటి అంటే మనం స్పష్టంగా ఇదిగో ఈ మంత్రం అని చెప్పవచ్చు.
కష్టంగా కూడా ఏమీ లేదు ఇది. సపర్యగాచ్చుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్యాథ తథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః అని ఇది మంత్రం. ఇందులో సహా అంటే అతడు, అంటే పుల్లింగ సర్వనామం, పుల్లింగాన్ని తెలియజేయడానికి వాడే సర్వనామం సహ. స్త్రీలింగం అయితే సా అంటాం సంస్కృతంలో, నపుంసకం అయితే తత్ అంటారు. అంటే వేదంలో పరమాత్మ వాచకంగా స్త్రీలింగంలోను నపుంసకలింగంలోను పుల్లింగంలోను శబ్దాలు ఉన్నాయి, సర్వనామాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మరి సహ అనే సర్వనామం మరి వేదమాత చెప్తోంది. సహ అంటే అతడు, ఆ పరమాత్మ, పర్యగాత్ అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్తోంది ఈ మొదటి శబ్దం. ఇంకా భగవంతుడు అంతటా ఉన్నాడు అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, అందరూ ఒప్పుకుంటారు. పౌరాణికులు కానీ ఇతర మతస్థులు కూడా తెలుసో తెలియకో అంతటా ఉన్నాడు భగవంతుడు అని అనవచ్చు. కానీ ఇతర మతాల్లో అంటే క్రైస్తవంలో, ఇస్లాంలో భగవంతుడు అంతటా ఉన్నాడనే కాన్సెప్ట్ ఏం ఉన్నట్టు కనిపించదు. ఎందుకంటే 7వ ఆకాశంలోనో 4వ ఆకాశంలోనో అల్లా యెహోవా ఉంటారు అని వాళ్ళు నమ్ముతారు. కానీ మనకు అలా కాదు. కనుక ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని భాగవతంలో పోతన కూడా చెప్పాడు. ఈ పద్యం కూడా చాలామందికి వస్తుంది. కనుక భగవంతుడు అంతటా ఉన్నాడని పౌరాణికులు నమ్ముతారు, వైదికులు నమ్ముతారు, భారతదేశంలో ఆస్తికులు ఎక్కువ మట్టుకు నమ్ముతారు కానీ ఆచరణలో మాత్రం తద్విరుద్ధంగా ఉంటారు. కానీ వేదం ఏం చెప్తుందంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే కింద మీద పైన లోపల పక్కన అంతటా పరమాణువుల్లోనూ అలాగే పరమాణువుల ద్వారా ఏర్పడిన కార్య జగత్తులోను అంటే కారణ జగత్తులో కార్య జగత్తులో అన్నిట్లో సమానంగా భగవంతుడు నిండి ఉన్నాడు అని మనకు వేదం చెప్తుంది. శుక్రం భగవంతుని యొక్క సగుణ స్థుతి. మరొకటి ఏమిటంటే శుక్రం అంటే తేజస్వి అని ఒక అర్థం. మరొక అర్థం ఏమిటంటే శుక్రం ఆశుకర్త అంటే అత్యంత వేగముగా పనులు చేసేవాడు భగవంతుడు. కనుక శుక్రం, భగవంతుడు ఎంత వేగంగా పనులు చేస్తున్నాడో మన మనస్సుతో కూడా ఊహించలేం. ఈ మొత్తము బ్రహ్మాండాన్ని నడిపిస్తూ అందులో పరమాణువులను నడిపిస్తూ సజీవ నిర్జీవ జగత్తును నడిపిస్తూ అందరికీ భోజన వసతి సౌకర్యాలు ఇస్తూ మరి అత్యంత సూక్ష్మంగా వేగంగా పనులు చేస్తున్నాడు. కాబట్టి శుక్రం అంటే ఆశు కర్త, వేగముగా చేసేవాడు. అంతేకాకుండా శుక్రం అంటే తేజస్వి, ధాతు అర్థం తీసుకుంటే తేజోవంతుడు అనే అర్థం వస్తుంది. అయితే భగవంతుని యొక్క తేజస్సు వల్లనే సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు అన్నీ కూడా వెలుగుతున్నాయని మనకు ఈ ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. ఇంకా మన మనిషి శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ కదులుతూ ఉంటాయి, తేజోవంతంగా ఉంటాయి. అది జీవకళ అంటారు దాన్ని. చచ్చిపోయిన తర్వాత శవంలో ప్రేత కళ ఉంటుంది, జీవకళ ఉండదు. అలాగా భగవంతుని యొక్క ఆశ్రయం వల్ల ఈ సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు ఇవన్నీ వెలుగుతున్నాయి. ఆ భగవంతుడే పక్కకు తప్పుకుంటే అవన్నీ వెలవెలబోతాయి, జీవోత్సవాలుగా మారిపోతాయి. కనుక శుక్రం అనేది భగవంతుని సగుణ స్థుతి. భగవంతునిలో ఉన్న గుణాన్ని చెప్పడం సగుణ స్థుతి, లేని గుణాన్ని ఇది లేదు అని చెప్పడం నిర్గుణ స్థుతి అని చెప్తారు. ఆ రెండు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా అకాయం
అకాయం అంటే, కాయం అంటే శరీరం. కాయం అనే శబ్దం చాలామందికి తెలిసి ఉండొచ్చు, పాత వాళ్ళకు తెలుసు. ఇప్పటి వాళ్లకు, ఇప్పుడు చదువుకునే పిల్లలకు అసలు ఏమీ తెలుగు తెలియదు, సంస్కృతం తెలియదు, ఏది తెలియదు. కాయ కష్టం అనే శబ్దం వాడుతూ ఉంటాం. కాయ కష్టం అంటే శరీర కష్టం. కనుక అకాయం అంటే అశరీరుడు, శరీరము లేనివాడు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేనివాడు భగవంతుడు. కనుక భగవంతుడికి శరీరము అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ముందే చెప్పుకున్నాం, పర్యగాత్. పర్యగాత్ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడు ఒక పరిమితమైన శరీరంలో ఎలా ఉంటాడు? శరీరానికి పరిమితమై ఉంటాడు. శరీరంలో కూడా ఉన్నాడు, కానీ శరీరమే పరమాత్మ కాదు. కనుక భగవంతునికి శరీరము లేదు. అంటే సీమితమైన, పరిమితమైన, తాత్కాలికమైన, అశాశ్వతమైన, పంచభూతాత్మకమైన శరీరము లేదు అని ఇక్కడ మనకు స్పష్ట. అకాయమని ఆ అనేదేమిటి? నకారాత్మకం కాబట్టి ఇది నిర్గుణ స్థుతి అని చెప్పారు. ఇక అకాయం, అవ్రణం, అస్నావిరం, అపాపవిద్ధం ఇవన్నీ కూడా నిర్గుణ స్థుతి కిందికి వస్తాయి. మిగిలినవి సగుణ స్థుతులు. కనుక భగవంతునిలో ఉన్న గుణాలను చెప్పి పొగడము సగుణ స్థుతి. భగవంతునిలో ఈ గుణాలు లేవు అని చెప్పి పొగడము నిర్గుణ స్థుతి అంటారు. కనుక అకాయం అంటే భగవంతునికి శరీరము లేదు అని వేదము చెప్తోంది. కానీ ఈనాడు హిందువులకు మరి భగవంతుడుకు పుడతాడు అని చెప్తారు వాళ్ళు. అంటే పుట్టడం అంటే అవతారము ధరించడం అంటారు వాళ్ళు. ఇంకా అవతారం అనండి, పుట్టడం అనండి, ఏదన్నా పిల్లి కాదు మార్జాలం అన్నట్టు ఉంటుంది. అది పిల్లన్నా మార్జాలం అన్నా ఒకటే. అలాగా అవతారం ధరించడం అంటే మానవ శరీరం ధరించడం, ఇంకా వేరే వేరే శరీరాలు కూడా ధరించడం. కనుక ఆ విధంగా ఎందుకు పుడతాడు అంటే దుర్మార్గులను సంహరించడానికి అని చెప్తారు వాళ్ళు. మరి దుర్మార్గులను పుట్టించింది ఎవరు? అదే పరమాత్మ. అంటే ఈ అవతారాలు ఎత్తకుండానే భగవంతుడు దుష్టులను పుట్టించగలిగినప్పుడు అవతారాలు ఎత్తకుండానే ఆ దుష్టులను ఎందుకు చంపలేడు అనే ప్రశ్నకు జవాబు లేదు. ఏమిటంటే ఆ రాక్షసులు తపస్సు చేసి వరాలు పొందారు కాబట్టి వాళ్ళను చంపడానికి నారాయణుడు తప్పకుండా పుట్టాలి అంటారు. అంటే ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక భ్రష్టుడు, నీచుడు ఈ సృష్టి లోపల, ఈ అంతు పొంతు లేని బ్రహ్మాండం లోపల వాడు ఎంత అసలు ఒక పరమాణు అంత అనుకోవచ్చని మనకి. ఎందుకంటే సృష్టి అంతమే తెలియలేదు ఇంతవరకు. పాదోస్య విశ్వాభూతాని అని పురుష సూక్తం చెప్తుంది. అంటే ఈ సమస్త బ్రహ్మాండం కూడా భగవంతునిలో ఒక పాదము, ఒక వంతు. మరి అటువంటి మిగిలిన మూడొంతులు భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మ మరి ఈ దుర్మార్గుని చంపడానికి పుట్టడం ఏమిటి? ఒక తల్లి కడుపులో సూక్ష్మంగా ఒక వీర్యకణంగా తయారయ్యి తల్లి కడుపులోకి పోయి పెరగడము, ఇవన్నీ కూడా ఒక హాస్యాస్పదమైన మాటలు. ఆకాశము పిడికిట్లోకి వచ్చింది అంటే ఎవరైనా నవ్వుతారు. ఆకాశం పిడికిట్లో రావడం ఏంటి? ఆ పిడికిట్లోనే ఆకాశం ఉంది. కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే ఆకాశం సర్వవ్యాపకమైనటువంటిది, దానికి రాకపోకలు లేవు. అలాగా భగవంతుడు అంతటా ఉన్నాడు. తల్లి కడుపులో ఉన్నాడు, వీర్యకణంలో ఉన్నాడు, ఆ పిండంలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఇక లోపల బయట అంతటా ఉన్న భగవంతుడు రావడం ఏమిటి, పోవడం ఏమిటి, పుట్టడం ఏమిటి, చావడం ఏంటి, అవతారం ధరించడం ఏమిటి? ఇక ఈ కాన్సెప్ట్ మనకు వైదిక గ్రంథాలలో కనిపించదు. కేవలము ఈ పురాణాలలోనే, భాగవతంలో, ఇటువంటి వాటిల్లో మనకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ భగవంతుడు శరీరధారి కాడు. ఎందుకంటే శరీరము ధరిస్తే పరిమితం అవుతుంది, అశాశ్వతం అవుతుంది. దానికి ద్వంద్వాలు ఏర్పడతాయి. అంటే ఆకలి దప్పికలు, జనన మరణాలు, రాగద్వేషాలు, నిందాస్తుతులు, శీతోష్ణాలు ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి భగవంతుడు ద్వంద్వాతీతుడు కనుక
భగవంతుడు పుట్టడు. భగవంతుడు పుట్టాడు అంటే పొగిడినట్టు కాదు, భగవంతుని తిట్టినట్టు. కనుక ఒక రావణాసురుడో మహిషాసురుడో ఎవరో రాక్షసుడు వాడి సృష్టిలో ఎంతకాలం బతుకుతాడు? మరణం లేకుండా వరం తీసుకున్నాడు అని చెప్తారు. వరాలు ఇచ్చింది దేవుడే అంటారు, చంపడానికి పుట్టింది దేవుడే. కనుక భగవంతుడు ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గురించి తెలియకుండా తన భక్తులకు గుడ్డిగా వరాలు ఇస్తాడా? అంత మూర్ఖుడా అంటే జవాబు లేదు. కనుక ఇవన్నీ కూడా పిల్ల కథల్లాగా ఉంటాయి. కనుక దర్శన గ్రంథాల్లో ఇటువంటివన్నీ లేవు. కానీ ఆ దర్శనాలు చదవడం మానేశారు. ఉపనిషత్తుల్లో కూడా భగవంతుడు పుడతాడని ఎక్కడా లేదు. మరి సర్వవ్యాపకమైన సచ్చిదానంద తత్వం గురించి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తులు చదవట్లేదు, దర్శనాలు చదవట్లేదు, పురాణాలు పట్టుకొని భగవంతుడు పుడతాడు పుడతాడు అని ఆ పుట్టుకకు ఆ అంతమే లేదు. కొత్త కొత్త దేవతల్ని దేవుళ్లను పుట్టిస్తున్నా. ఇక భగవంతుడు అకాయుడు, భగవంతునికి శరీరము లేదు. కానీ బ్రహ్మాండము, ఈ కనబడే బ్రహ్మాండం అనేది భగవంతుని యొక్క విశ్వరూపము అంతే తప్ప ఒక మనిషిలాగానో జంతువులాగానో పశువులాగానో క్రిమిలాగానో కీటకంగానో భగవంతునికి శరీరము ఉండదు. అన్ని శరీరాలలో వ్యాపించిన పరమాత్మ యొక్క శరీరము ఈ బ్రహ్మాండమే మనం అనుకుంటే. కనుక అది ఒక ఆలంకారికమైన వర్ణనం. తర్వాత అకాయం అవ్రణం అని చెప్పారు. అవ్రణం అంటే స్నాయురహితుడు. అవ్రణం అంటే గాయములు లేనివాడు, వ్రణములు లేనివాడు. ఎటువంటి వ్రణము అంటే గడ్డలు, కంతులు, గాయములు అని చెప్తుంటాం. అటువంటివి ఏమీ భగవంతుడికి లేవు. శరీరం ఉంటే అవన్నీ ఏర్పడతాయి. కనుక ఆ శరీరమే లేదు కాబట్టి ఇవన్నీ ఏమీ లేవు అని ఇక్కడ రెండో శబ్దం మనకు స్పష్టంగా చెప్తుంది. అకాయం అని చెప్పి ఊరుకోకుండా అవ్రణం అని చెప్తుంది. అవ్రణం అంటే ఎటువంటి పుండ్లు, కురుపులు, గడ్డలు, లేకపోతే ఘావ్ అంటే గాయాలు లేనటువంటి వాడు. శరీరం ఉంటే ఇవన్నీ ఉంటాయి, శరీరమే లేదు కాబట్టి ఇవేమీ లేవు అని దాని తర్వాత శబ్దంలో స్పష్టం చేశాడు. అవ్రణం అనేది కూడా నిర్గుణ స్థుతి. అస్నావిరం, అస్నావిరం అంటే స్నాయువులు లేనివాడు, కండరములు, నాడులు ఇటువంటివి లేనివాడు. శరీరం ఉంటే ఇవన్నీ ఉంటాయి. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నాడు? శరీరం లేదంటే అయిపోతుంది, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కానీ శరీరం లేదని చెప్పినా కూడా అర్థం కాని బుద్ధిహీనులు ఉంటారని భగవంతుడికి అప్పుడే తెలిసిందేమో. అందుకే అస్నావిరం అంటే కండరాలు కానీ నాడులు కానీ నరాలు కానీ ఏమీ లేవు అని ఇంకా సూక్ష్మంగా వివరిస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా భగవంతుడికి శరీరం ఉంటుంది, పుడతాడు, పెళ్లి చేసుకుంటాడు, ఒక్క పెళ్లి సరిపోదు ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుంటాడు అని నమ్మే వాళ్ళను మనం ఏమీ చెప్పలేము. కనుక ప్రమాణం అనేది లేకుండా బుద్ధికి ఏది తోస్తే అది నమ్మేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళనే హిందువులు అని అంటున్నాం మనం. కనుక అస్నావిరం అంటే కండరములు, నరాలు, నాడులు ఏవీ లేనివాడు. శుద్ధం, శుద్ధుడు అంటే అత్యంత పవిత్రుడు. అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలనే పంచక్లేశాలు ఎన్నటికీ అంటనటువంటి శుద్ధుడు అని మహర్షి దయానందుల వారు చెప్పారు. కనుక పరమాత్మ అత్యంత పవిత్రుడు. తర్వాత అపాప విద్ధం. అపాప విద్ధం అంటే పాపము ఎప్పటికీ కూడా పరమాత్మకు అంటదు. పాపముతో ఎటువంటి సంసర్గము ఉండదు. పాపము భగవంతుడిని బాధించదు. కనుక అపాప విద్ధం అనేది కూడా నిర్గుణ స్థుతి. భగవంతుడు పాపము చెయ్యడు, చేయించడు, పాపాత్ములను ప్రోత్సహించడు, పాపాత్ములను కరుణించడు అని కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఈ పురాణాలు ఏం చెప్తున్నాయంటే పాపాత్ములకే భగవంతుడు కనిపిస్తాడట, వాళ్ళకే వరాలు ఇస్తాడు. ఎందుకంటే పాపాత్ములు, దుర్మార్గులు వెళ్ళి తపస్సు చేస్తారు.
మరి వాడు దుర్మార్గుడు పాపాత్ముడు తపస్సు చేసి వానిలో సూక్ష్మంగా సంస్కార రూపంలో బీజ రూపంలో ఉన్న దుర్మార్గాన్ని పాపాన్ని పూర్తిగా దగ్ధం చేయకుండా పవిత్రమైన పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఎలా లభిస్తుంది? వాడు పరమాత్మను దర్శించిన తర్వాత కూడా మళ్ళీ పాపాత్ముడిగానే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంటే పరమాత్మ సాక్షాత్కారం ప్రయోజనం ఏమిటి? కనుక వేదం అలా చెప్పట్లేదు. ఎప్పటిదాకా మనిషి శరీరంలోని చిట్ట చివరి పరమాణువు, మనస్సులోని చిట్ట చివరి సంకల్పము కూడా శుద్ధి కాదో, పరిపూర్ణంగా ఆ మనస్సు శరీరము ఇంద్రియాలు అన్నీ శుద్ధమైనప్పుడే భగవంతుని యొక్క అనుభూతి సాక్షాత్కారం దొరుకుతుంది. ఎవరు పడితే వాళ్లకు భగవంతుడు దొరికేవాడు కాదు. కానీ దుర్మార్గులు రాక్షసులు వీళ్ళందరికీ భగవంతుడు సాక్షాత్కరించాడు, వరాలు ఇచ్చాడు. అంటే దుర్మార్గాన్ని నాశనం కాకుండా ఇచ్చాడనేది చాలా తప్పు. కనుక శుద్ధమైనటువంటి అద్దంలోనే ప్రతిబింబం కనిపిస్తుంది. కనుక ఆ శుద్ధమైన మనస్సు ఏర్పడినప్పుడే భగవంతుని సాక్షాత్కారం దొరుకుతుంది. కనుక ఇవన్నీ చిన్నపిల్లలు విని నవ్వుకునే కథలు తప్ప వేదశాస్త్రాలు మాత్రం ఒప్పుకోవు. కనుక అపాప విద్ధం, భగవంతుడు పాపాలను క్షమించడు, ప్రోత్సహించడు. మరి ఈ క్రైస్తవులు చెప్తూ ఉంటారు, దేవుడు పాపములను క్షమిస్తాడు, పాపుల రక్షణ కొరకే దైవపుత్రుడు క్రీస్తు అవతరించాడు అని చెప్తూ ఉంటారు. ఇంకా పాపాలను రక్షించడము క్షమించడము మొదలు పెడితే అందరూ పాపాలు చేస్తారు. చూడండి, ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టేసి ట్రాఫిక్లో ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వాళ్లకు మరి మెసేజ్ వచ్చేస్తుంది, నువ్వు ఇక్కడ రెడ్ లైట్ ఉన్నప్పటికీ వెళ్ళిపోయావు, లేకపోతే ఇంకేదో చేశావు, హెల్మెట్ పెట్టుకోలేదు, లేదా స్పీడ్ డ్రైవింగ్ చేశావు, ఇలా అన్నిటికీ కూడా మెసేజీలు వస్తున్నాయి, ఫైన్ కూడా వస్తుంది. అలా ఫైన్ తీసేసి మనం శిక్ష అనేది తీసేస్తే ఏం జరుగుతుందో మనం అందరికీ తెలుసు. ఇంకా భగవంతుడు కూడా మూర్ఖుడు కాదు, పాపాలకు శిక్ష ఉంటుంది. శిక్ష ఎందుకు అంటే సంస్కరణ కోసమే. శిక్ష వేయకపోతే జనాలు ఎగబడి మరీ పాపాలు చేస్తారు. పాపాలకు శిక్షలు ఉండగానే ఇన్ని పాపాలు పెరిగిపోతున్నాయి. ఇంకా శిక్షలే లేవు, భగవంతుడు క్షమిస్తాడు అని ప్రచారం చేయడం వల్ల ఇంకా ఎక్కువ మొత్తంలో పాపాలు చేస్తూ ఉంటారు. అందుకే యూరోప్ కంట్రీస్ అంటే క్రైస్తవ దేశాల్లో వ్యభిచారము, మద్యపానము, మాంసాహారము, ఈ స్మగ్లింగు ఇలాంటివన్నీ విచ్చలవిడిగా చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే పాప క్షమాపణ అనేది ఉంటుంది అని భ్రమలో, కానీ అది ఉండదు, జరగదు. చేసిన తప్పుకు శిక్ష తప్పక అనుభవించాలి, ఎక్కడ ఉన్నా తప్పదు, ఈ జన్మకైనా ఏ జన్మకైనా అనేదే వైదిక సిద్ధాంతం. తర్వాత కవి అంటే క్రాంతదర్శి అని చెప్పారు. మేధావి, విద్వాంసుడు అని కూడా అర్థం. ఇప్పుడు కవి అంటేనేమో పిచ్చి పిచ్చి మాటలు, సొల్లు కబుర్లు, అంగాంగ వర్ణనలు, అశ్లీలమైనటువంటి వాక్యాలు రాసేవాళ్ళను కవులు అంటున్నాము. సినిమా కవులు మీకు అందరికీ తెలుసు. మరి సినిమా కవులు ఈ హీరో హీరోయిన్ల మీద రకరకాల పాటలు రాస్తూ ఉంటారు, వాళ్ళని కూడా కవులు అంటున్నారు. కానీ ఇక్కడ వైదిక వాంగ్మయంలో కవి అంటే కావ్య రచయిత, కావ్యమును చేసినవాడు. కనుక పూర్వము మహర్షులను కవులు అనేవారు. ఎందుకంటే కవులు, మహర్షులు శాశ్వతమైన సత్యాలను చక్కగా వర్ణించి చెప్పేవారు తప్ప ఈ తాత్కాలికమైన భౌతికమైన విషయాలను వర్ణించేవారు కాదు. కనుక మరి ఇక్కడ భగవంతుడు కవి. ఎందుకు కవి అంటే కావ్యం రచించాడు కాబట్టి. ఏం కావ్యం రాశాడు అంటే సృష్టి అనేది ఒక కావ్యము, ఈ మానవ శరీరం ఒక కావ్యము, ఈ మనస్సు ఒక కావ్యము. ఈ రకంగా భగవంతుడు కావ్యం రచించాడు కాబట్టి కవి, ఆది కవి, మూల కవి అని చెప్పుకోవచ్చు. కనుక కవి అంటే మేధావి అనే అర్థం కూడా ఉంది. కనుక భగవంతుడు మేధావి, విద్వాంసుడు మేధావి మాత్రమే కవిత్వం రాయగలుగుతాడు. కనుక భగవంతుడు రాసిన కవిత్వమే వేదము, ఈ సృష్టి.
ఆ సృష్టి అర్థం కావట్లేదు, వేదము అర్థం కావట్లేదు. ఎందుకు కావట్లేదంటే వేదాన్ని అర్థం చేసుకోవాలన్నా, సృష్టిని అర్థం చేసుకోవాలన్నా రసహృదయం కావాలి. నీరస హృదయులకు, శుష్క హృదయులకు రెండు అర్థం కావు. ఈనాడు మనుషులంతా నీరసంగా, శుష్కంగా అంటే డ్రైగా మారిపోయారు. కేవలం డబ్బు సంపాదన, వివాహం చేసుకోవడం, పిల్లలను పెంచుకోవడం, వాళ్ళ మోహంలో పడిపోవడం, ఇదంతా శుష్కం. కాబట్టి ఈ శుష్కంలో పడ్డ తర్వాత హృదయంలో ఆర్ద్రత అనేది ఉండనప్పుడు ఈ సృష్టి అర్థం కాదు. చూస్తూ ఉన్నప్పటికీ ఎంత చదివినా వేదం కూడా అర్థం కాదు. అందుకని రసహృదయులకు మాత్రమే భగవంతుడు అర్థమవుతాడని చెప్పారు. రసోవై సహా, భగవంతుడు స్వయంగా రసస్వరూపుడు. కాబట్టి సృష్టి రసమయంగా ఉంది, వేదము కూడా రసమయంగా ఉంది. కానీ మనం శుష్క హృదయంతో విషమయంగా మార్చుకున్నాం. కాబట్టి ఈ డబ్బు పిచ్చి, సంసారం పిచ్చి పూర్తిగా వదలకపోయినా కొంత తగ్గించుకుంటేనే ఈ రస విషయాలు మన మనసులోకి చొరబడతాయి. కనుక ఇక్కడ కవిహి అని చెప్పారు. కనుక ఈ కావ్యము ఆదికవి వాల్మీకి అని చెప్తాము. అంటే లౌకికుల్లో వాల్మీకి ఆదికవి కావచ్చు, కానీ ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేసే వేదాన్ని ప్రబోధించిన భగవంతుడే ఆదికవి. తర్వాత మనీషి అంటే మనస్సులను తెలుసుకునేవాడు, మనస్సులకు అధిపతి అని చెప్పారు. మరొకటి ఏమిటంటే బుద్ధిమంతుడు అనే అర్థం కూడా ఉంది. కనుక భగవంతుడు బుద్ధి అంటే జ్ఞానవంతుడు. అలాగే సమస్త జీవుల యొక్క మనస్సు, మనోవృత్తులను తెలిసినటువంటి వాడు. ఇతరుడెరుగకున్న ఈశ్వరుడెరుగడా అని మనకు వేమన్న చెప్పాడు పద్యంలో. కనుక మనిషి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు, అవి అందరికీ తెలియదు, కొన్ని కార్యరూపంలో బయటికి వస్తాయి, కానీ అవన్నీ కూడా భగవంతుడికి తెలుస్తాయి. కనుక మనీషి అంటే మనస్సులను తెలిసినవాడు, మనస్సులోని వృత్తులను చదివేవాడు. అలాగే బుద్ధిమంతుడు అని కూడా అర్థం. ఇది సగుణ స్థుతి. తర్వాత పరిభూహు అంటే దుర్మార్గులను, దుష్టులను పరాభవించేవాడు, తిరస్కరించేవాడు అని చెప్పారు. కనుక మన పురాణాలు తిరిగేస్తే రాక్షసులకే దేవుడు కనిపిస్తూ ఉంటాడు. దేవుడి దర్శనం అయ్యేది, వరాలు ఇచ్చేది అంతా రాక్షసులకే. మరి పురాణాలకి ఏం పోయే కాలం వచ్చిందో కానీ రాక్షసులకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? పరిభూహు అంటే దుర్మార్గులను, దుష్టులను భగవంతుడు తిరస్కరిస్తాడట, పరాభవిస్తాడు, దగ్గరికి కూడా రానివాడు. వాడు వానిలోని దుర్మార్గత్వాన్ని పరిపూర్ణంగా ఒక పరమాణు అంతా కూడా లేకుండా దూరం చేసుకొని పూర్తి సాత్వికంగా మారినప్పుడే భగవంతుని యొక్క ఆశ్రయము, సాక్షాత్కారం దొరుకుతుంది. కనుక ఈ వేద సిద్ధాంతానికి విరుద్ధంగా రాక్షసులకంతా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, వరాలు ఇచ్చాడు, వాళ్ళని ప్రోత్సహించాడు, కాపాడాడు అని ఇవన్నీ చెప్పడం ద్వారా సమాజంలో రాక్షసులను ఇంకా ప్రోత్సహిస్తున్నాం మనం. నేను రాక్షసుడిగా, దుర్మార్గుడిగా ఉన్నా పర్వాలేదు, భగవంతుడు నాకు సాక్షాత్కరిస్తాడు, అనుగ్రహిస్తాడు అని అనుకుంటున్నారు పాప పనులు చేసే వాళ్ళంతా కూడా. అంతే తప్ప ఈ పనులు మానేసుకొని నేను బుద్ధిమంతుడిగా, సాత్వికుడిగా, నీతిమంతుడిగా అయితేనే భగవంతుని ఆశ్రయం దొరుకుతుంది, అనుగ్రహం దొరుకుతుంది అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ కథలు అటువంటి ప్రోత్సాహాన్ని, భావనను ఇస్తున్నాయి. కనుక భగవంతుడు మరి ఈ వేదంలో శబ్దం ప్రకారము పరిభూహు, దుష్టులను పరాభవించేవాడు, తిరస్కరించేవాడు, దగ్గరికి కూడా రానివాడు. మనం కూడా అంతే. హంతకులు, దొంగలు అని తెలిసిన తర్వాత వాళ్ళతో ఎవరైనా మనిషి స్నేహం చేస్తాడా? బుద్ధిమంతుడు స్నేహం చేస్తాడా? దగ్గరికి రానిస్తాడా? నమస్కారం అండి, పని ఉందని వెళ్ళిపోతాం. మరి గొడవ పెట్టుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళతో సాంగత్యం మనం ఉంచుకోలేకపోతాం. ఎందుకంటే నష్టపోతాం మనం భవిష్యత్తులో, అది మనకు తెలుసు. ఇంకా భగవంతుడు కూడా ఇటువంటి దుర్మార్గులు, దుష్టులను మరి అనుగ్రహించడం ఏమిటి, వరాలు ఇవ్వడం ఏమిటి? ఆ వరగర్వంతో వాడు చెలరేగిపోయి అందరినీ, సాత్వికులను, మహర్షులను హింసించడం ఏమిటి? దీని ద్వారా ఏం అర్థమవుతుంది అంటే భగవంతుడు దుర్మార్గులకు వరాలు ఇచ్చి దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తాడు అని ఒక భావన కలుగుతుంది, తప్పుడు భావన కలుగుతుంది. కనుక ఇది సరైన
సరైన విషయం కాదు. అది భగవంతుని లక్షణమే కాదు. భగవంతుడు జ్ఞానవంతుడు, మేధావి, బుద్ధిమంతుడు, విద్వాంసుడు, త్రికాలాలు తెలిసినవాడు కనుక దుర్మార్గుడికి వరం ఇస్తే వాడు ఏ పాపాలు చేస్తాడో తెలియదా? తెలుసు కనుక భగవంతుడు ఇవ్వడు. కనుక పరిభూహు అని ఇక్కడ మనకు శబ్దం చెప్తుంది. పరాభవిస్తాడు, తిరస్కరిస్తాడు. తర్వాత మళ్ళీ మరొక శబ్దం స్వయంభూహు. భగవంతుడు స్వయంభువు, స్వయముగా ఉన్నవాడు. నువ్వు భగవంతుడిగా ఉంటే బాగుంటుందయ్యా, కాసేపు ఈ సీట్లో కూర్చో, ఈ 5 ఏళ్ల పాటు భగవంతుడిగా ఉండు అని ఎవరు భగవంతుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. భగవంతుడు స్వయంగా తన శక్తితో, బలముతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. కనుక భగవంతుడనే సీటు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలాగా మారిపోయేది కాదు, ఒకరు కూర్చోబెట్టేది కాదు, ఒకరు తొలగించేది కూడా కాదు. కనుక స్వయంగా తన శక్తియుక్తులతో భగవంతుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. సృష్టికి అతీతంగా ఉండి మరి సర్వవ్యాపకంగా ఉండి జీవులందరికీ కర్మఫలాలు ఇస్తున్నాడు. ఇది స్వయంభూ, స్వయంగా తన శక్తి సామర్థ్యాలతో సంపాదించుకున్నది తప్ప ఎవరి రికమెండేషన్ వల్ల కానీ ఎవరి ప్రోత్సాహం వల్ల కానీ వచ్చింది కాదు అని తెలుసుకోవాలి. ఈ స్థానము మారేది కూడా కాదు. ఈ ఈ సృష్టిలో ఈ పరమాత్మ ఉన్నాడు, వచ్చే సృష్టిలో మరొక పరమాత్మ ఉంటాడు అనడానికి వీల్లేదు. కనుక ఏ సృష్టిలోనైనా శాశ్వతంగా ఉండేది ఒకే సచ్చిదానంద పరమాత్మ అని తెలుసుకోవాలి. కనుక స్వయంభువు భగవంతుడు భగవంతుడిగా ఉండడానికి మరొక భగవంతుడు కారణం కాదు. ఈ భగవంతుడి నుండి మరొక భగవంతుడు పుట్టడు కూడా. కనుక భగవంతుడు ఎప్పటికీ వికారము లేకుండా భగవంతుడిగానే పరమాత్మగానే ఉంటాడు. కనుక స్వయంభువు. తర్వాత యాధా తథ్యతోర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. అంటే ఈ అర్థాలను అంటే పదార్థాలను వేటిని ఎలా మార్చాలో ఆ విధంగా మారుస్తూ, అంటే ఏ కారణం నుండి ఏ కార్యాన్ని పుట్టించాలి అని తెలుసుకుని పరమాత్మ ఆ విధంగా సృష్టి రచన చేస్తూ ఈ శాశ్వతీభ్య సమాభ్య, శాశ్వతంగా ఎల్లప్పటికీ ఉండేటటువంటి జీవాత్మల కోసము ఈ సృష్టి పదార్థాలను రచించి ఇచ్చాడు. ఇంకా శాశ్వతీభ్య సమాభ్య, శరీరాలు అంటే ఉపాధులు మారుతూ ఉంటాయి, కానీ ఆ శరీరాన్ని ధరించినటువంటి జీవాత్మల్లో మార్పు ఉండదు. కొత్త జీవాత్మలు పుట్టడం లేదు, పాత జీవాత్మలు పోవడం లేదు. ఆ జీవాత్మల సంఖ్య నియమితంగా ఉంది, ఎంత అనేది మనకు తెలియదు. కనుక జీవాత్మ కూడా స్వయంభువే. జీవాత్మను పరమాత్మ సృష్టించలేదు, ప్రకృతి సృష్టించలేదు. ప్రకృతిని పరమాత్మ సృష్టించలేదు, అంటే మూల ప్రకృతిని పరమాత్మ సృష్టించలేదు, జీవాత్మ సృష్టించలేదు. జీవాత్మను పరమాత్మను ప్రకృతి సృష్టించలేదు. కనుక పరమాత్మ స్వయంభువే, ప్రకృతి స్వయంభువే, జీవాత్మ స్వయంభువే. కాకుంటే వీటన్నిటిలో, ఈ మూడింటిలో అత్యంత జ్ఞానవంతుడు, శక్తిమంతుడు పరమాత్మ కాబట్టి సహజంగానే ఈ ప్రకృతిని సృష్టిగా మార్చే శక్తి ఉంది కాబట్టి మనకు సృష్టిని చేసి పెట్టాడు. అలాగే జీవాత్మలకు కర్మఫలాలను ఇచ్చే శక్తి ఉంది కాబట్టి ఆ జీవాత్మలకు కర్మఫలాలు ఇస్తున్నాడు. శక్తిమంతుడు ఊరికే కూర్చోడు, తనకు చాతనైన పరోపకారం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు ఈ పనులు చేస్తున్నాడు. కనుక ఈ యాథాతథ్యత, యథాతథంగా అంటే దేని నుండి దేనిని పుట్టించాలి అనేది తెలుసుకొని ఆ కారణం నుండి ఆ కార్యాన్ని పుట్టిస్తూ శాశ్వతులైన ఈ జీవాత్మల కొరకు మరి భగవంతుడు రకరకాల పదార్థాలను, వస్తువులను రచిస్తున్నాడు అని చివరి వాక్యం చెప్తుంది. కనుక శరీరము మన కర్మను బట్టి దొరుకుతుంది, పంచభూతాత్మకమైంది. కానీ ఆ శరీరాన్ని లో ఉన్నటువంటి జీవాత్మ
మాత్రము చనిపోదు, దానికి చావు పుట్టుకలు లేవు. శరీరము ఉపాధి, ఇది మరి నశిస్తుంది, కొత్తది ఏర్పడుతూ ఉంటుంది కర్మఫలాన్ని బట్టి. కనుక జీవాత్మ మారదు. కనుక శాశ్వతీభ్య సమాభ్య అనే శబ్దం అదే చెప్తుంది, శాశ్వతంగా ఉండే జీవాత్మల కొరకు. ఇక జీవాత్మలు కూడా మరి శాశ్వతంగా ఉంటాయి, రకరకాల శరీరాలలో జన్మలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. కనుక ఆ సత్యం తెలుసుకొని ఈ శరీరం దొరికింది, దీన్ని వాడుకొని మనము ఇంకా ఉన్నతిని పొందాలని ప్రయత్నించాలి తప్ప ఇదే మొదటి జన్మ, ఇదే చివరి జన్మ, ఆ స్వర్గం ఉందో లేదో, మోక్షం ఉందో లేదో ఎవరు చూడబోయారు అని యథేచ్ఛగా పాపకార్యాలు చేస్తే వారికి మరి భగవంతుడు రకరకాల రోగాలు, దుఃఖాలు, జన్మలు ఇచ్చి మరి హింసిస్తాడు. కనుక మనకి మంత్రంలో చాలా స్పష్టంగా దైవ స్వరూపం ఉన్నది. ఇది మరి సగుణ స్థుతి ఉంది, నిర్గుణ స్థుతి రెండు కూడా ఉన్నాయి. దీన్ని తప్పకుండా ఆర్యులు కంఠస్థం చేసుకొని అర్థం తెలుసుకొని స్మరించుకుంటే మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య ఇతర మతస్థులు కూడా తెలిసి తెలవకుండా దాడి చేయడం మొదలు పెడుతున్నారు వాళ్ళు. కనుక అటువంటి వారికి జవాబు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక మనము దైవస్వరూపం గురించినటువంటి పరిపూర్ణమైన సమాచారం ఇచ్చే మంత్రాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇది యజుర్వేదంలోని చివరి అధ్యాయంలో 8వ మంత్రం కాబట్టి మరి ఇటువంటివన్నీ మనం నేర్చుకొని తెలుసుకొని అర్థాన్ని కూడా మనం గ్రహించుకొని నడుచుకుంటే ఎంతో బుద్ధి వికాసం కలుగుతుంది. కనుక మనకి ఇష్టమైన వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ మనం చాలా వివరాలు సేకరిస్తాం, తెలుసుకుంటాం. ఇష్టమైన హీరో గురించి, ఇష్టమైన క్రికెట్ స్టార్ గురించి చాలా సమాచారం సేకరిస్తూ ఉంటారు. నిజంగా భగవంతుడు మాకు ఇష్టము అనేవాళ్ళు, భగవంతుణ్ణి మేము ప్రేమిస్తున్నాము అనేవాళ్ళు తప్పకుండా ఇటువంటి మంత్రాలను కంఠస్థం చేయాలి, అర్థాన్ని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. మనకు పనికి మాలినవి ఎన్నెన్నో గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయంటే వాటి మీద మనకు ఇష్టం ఉంది కాబట్టి గుర్తుంటాయి. అవి ఇష్టం లేనివి ఎవరికీ గుర్తుండవు. కనుక తిట్లు కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే తిట్లు వాళ్ళకి ఇష్టం కాబట్టి. దీవెనలు గుర్తుండవు. కనుక బుద్ధిమంతులకు దీవెనలే గుర్తుంటాయి, తిట్లు గుర్తుండవు. కనుక ఇక్కడ ఈ మంత్రము మనకు స్పష్టంగా దైవ స్వరూపాన్ని తెలియజేస్తుంది. మనకు వేదంలో అనేక మంత్రాలు చెప్తున్నాయి. యో భూతంచ భవ్యంచ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఇది అథర్వవేదంలో మంత్రం. ఈ మంత్రం కూడా మనకు అదే చెప్తుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అధిపతి అయి ఈ సృష్టిని శాసిస్తున్నవాడు, ఆనందమే స్వరూపముగా కలిగినవాడు, కేవలము ఆనంద స్వరూపుడు ఎవరో ఆ జ్యేష్ఠ బ్రహ్మకు నా నమస్కారము అని చెప్తున్నాను ఇక్కడ. ఈ తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః అంటూ మనకు 3, 4 మంత్రాలు ఉన్నాయి. ఈ జ్యేష్ఠ బ్రహ్మ ఎవరు? బ్రహ్మ అంటే అందరికీ తెలుసు. ఈ జ్యేష్ఠ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః అని ఇక్కడ మంత్రం చెప్తోంది కాబట్టి. మరి జ్యేష్ఠ బ్రహ్మ ఎవరు అంటే 3 బ్రహ్మలు ఉన్నారు మనకు. ఒక బ్రహ్మనేమో జీవుడు, 4 వేదాలు నేర్చుకున్న వ్యక్తిని బ్రహ్మ అంటారు. మనుషుల్లో ఎవరైనా 4 వేదాలు నేర్చుకుంటే అతన్ని బ్రహ్మ అంటారు, కాబట్టి అతను ఒక బ్రహ్మ. తర్వాత ఈ ప్రకృతి ఒక బ్రహ్మ, బ్రహ్మాండము అంటాం ఈ ప్రకృతిని మనం. బ్రహ్మ అంటే గొప్పది, పెద్దది అని అర్థం. కనుక ఈ ప్రకృతి పెద్దది. మరి జీవాత్మలన్నింటిలో కూడా వేదాలు నేర్చుకున్నవాడు గొప్పవాడు, పెద్దవాడు కాబట్టి అతన్ని బ్రహ్మ అంటున్నాము, ఈ ప్రకృతిని బ్రహ్మ అంటున్నాము. ఈ 2 బ్రహ్మల కంటే పెద్ద బ్రహ్మ ఎవరు అంటే జ్యేష్ఠ బ్రహ్మ పరమాత్మ. ఈ రెండిటికంటే గొప్పవాడు, పెద్దవాడు, అతిక్రమించి ఉన్నవాడు. కనుక జ్యేష్ఠ బ్రహ్మ అంటే పరమాత్మకే ఒక పేరు. కనుక అటువంటి జ్యేష్ఠ బ్రహ్మను నేను నమస్కరిస్తున్నాను అని ఆ మంత్రం మనకు చెప్తుంది. కనుక భగవంతుడు గురించి
వేదాల్లో ఎన్నో మంత్రాలు మనకు చెప్తున్నాయి. ఎందుకంటే మనిషికి ఉన్న సమస్యల్లా భగవంతుడి దగ్గరే ఉంది. ఆ భగవతత్వం ఏమిటో స్పష్టంగా తెలిసినప్పుడు, దాన్ని సాధన చేసినప్పుడు, తద్వారా మానసిక శుద్ధి జరిగినప్పుడు, అప్పుడే ఈ లోకంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. ఇంకా భౌతిక వస్తువులు, పరికరాలు, యంత్రాలు, వాహనాలు ఎన్ని జమ చేసుకున్నప్పటికీ కూడా వీటి వల్ల మానసిక శాంతి రాదు. వినోదం కలుగుతుండవచ్చు, అవసరానికి ఉపయోగపడవచ్చేమో, కానీ మానసిక శాంతి మాత్రం రావాలంటే దైవతత్వాన్ని తెలుసుకొని ఉపాసిస్తేనే మనిషి మనిషిగా దేవతగా కూడా మారుతాడు. కాబట్టి ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తూ వేదంలో అనేక మంత్రాలు దైవతత్వాన్ని, దైవ స్వరూపాన్ని గురించి తెలియజేస్తున్నాయి. అదొకటి తెలియకపోవడం వల్లనే మనిషి పిచ్చి పిచ్చివన్నీ కనిపెట్టి ప్రపంచానికి సంకటమై కూర్చున్నాడు. ఈ శాస్త్రవేత్తలు కూడా నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. వాళ్లకు ఏది కనిపెట్టాలి, ఏది కనిపెట్టకూడదు, ఏది అవసరము, ఏది అనవసరం అనే వివేకం లేకుండా పోయింది. ఆ పురాణాల్లో భస్మాసురుడు ఏదో పిచ్చి వరం అడిగితే శివుడు తలా తోక లేకుండా ఇచ్చేసి మళ్ళీ భయపడి పారిపోయాడు అన్నట్టుగా ఈ శాస్త్రవేత్తలు కూడా పనికి మాలినవన్నీ, ప్రజలకు నష్టం కలిగించేవి, ప్రకృతిని నాశనం చేసే యంత్రాలు, పరికరాలని ఇబ్బడి ముబ్బడిగా తయారు చేసి మరి మనుషులకు అప్పగిస్తే ఆ మనుషుల నుండి దుర్మార్గుల చేతికి పోయి సమాజానికి, మానవ జాతికి ఎన్నెన్నో సంకటాలు, ప్రమాదాలు వచ్చి పడుతూ ఉన్నాయి. కనుక శివుడిలాగా ఈ శాస్త్రవేత్తలు కూడా బుద్ధిహీనులై అనవసరమైన వరాలు ఇస్తూ ఉన్నారు. కనుక దీనికి కారణం కూడా ఏమిటంటే వివేకం లేకపోవడం. వివేకం ఎందుకు లేదంటే భగవతత్వం గురించి తెలియదు, సాధన చెయ్యలేదు. కనుక ఈ ఒక్క విషయం స్పష్టమైతే మనిషి జీవితం బాగుపడుతుంది, మానవ సమాజ ఉద్ధరణం జరుగుతుంది. కాబట్టి వేదాల్లో పదే పదే భగవతత్వం గురించి అనేక రూపాలలో ఆలంకారిక వర్ణనలు మనకు కనిపిస్తాయి. కనుక అందరూ కూడా వేదాలంటే అవి మరి అర్థం కావు అని అనుకోకండి. మనకు అర్థం కానివి, తెలియనివి, చేసుకోలేనివి ఇతరులతో చేయించుకొని మనం వాడుకుంటున్నాం, ఇతరుల సహాయంతో వాటిని ఉపయోగించుకుంటున్నాం. అలాగా మనకు విద్వాంసులు, పండితులు వేదాలకు భాష్యాలు, వివరణలు రాశారు. కనుక వాటిని చదివి మనము కొంత మెల్లిమెల్లిగా వేదాల గురించి తెలుసుకోవచ్చు. దానికి సమయము ఇవ్వాలి, బుద్ధిని ఇవ్వాలి. వాటి పట్ల మనము ఇష్టాన్ని చూపిస్తే తప్పకుండా ఇవన్నీ చేయగలుగుతాం. కనుక ఈనాడు మనుషులు కేవలము ధనం వెనక పరిగెత్తుతూ ఉన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని చెప్పారు. మరి ధర్మము మొట్టమొదలు, తర్వాత అర్థము అంటే ధనము. ధర్మము లేని ధనము వల్ల నష్టాలే ఉన్నాయి తప్ప, రోగాలు, దుఃఖాలే ఉన్నాయి తప్ప శాంతి అనేది ఉండదు. కనుక మరి ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పారు. ధర్మాన్ని ఎవరు శాసిస్తున్నారంటే అవినాశి అయిన పరమాత్మ. కనుక మనము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని మనసులో పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, అందుకు చోటు ఇవ్వాలి. అప్పుడే మనకు శాంతి, బుద్ధి వికాసం కలుగుతాయి. కనుక మరి ఈ వేదంలో, యజుర్వేదంలోని ఈ మంత్రము మీరందరూ కూడా మళ్ళీ స్వాధ్యాయం చేసి, కంఠస్థం చేసి, అర్థాన్ని కూడా తెలుసుకుంటారని, తెలిసి నిలుపుకుంటారని. ఎందుకంటే మనం తెలుసుకున్నది, మన స్మృతిలో ఉన్నది మాత్రమే భవిష్యత్తులో వచ్చే జన్మలకు ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా చెప్పవలసి వచ్చినప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల్లో ఉన్నది పుస్తకేషు చ యా విద్య పరహస్తే చ యద్ధనం ఉత్పన్నేషు చ కార్యేషు న సా విద్య న తద్ధనం అన్నట్టు, ఇతరుల చేతుల్లో ఉన్న ధనము మనకు సమయానికి ఉపయోగపడదు, పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానము కూడా ఉపయోగపడదు. కాబట్టి కొంత సామాన్యులు కూడా కొంత వైదిక మంత్రాలను, అర్థాలను తెలుసుకొని జన్మను చరితార్థం చేసుకోవాలి. ఓం నమస్తే.